బొగడా బైబుల్ అని చెప్పి గొర్రెలు అని చెప్పి మీరు తిడతా ఉంటే వాళ్ళు మీ మతాన్ని ఎలా గౌరవిస్తారు అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళు హిందూస్ని మారుస్తున్నారు, మీకు కోపంగా ఉంది. నో 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 దిగజారుస్తున్నారు. మారుస్తున్నా అంటే ఇప్పుడు 7వ తరగతి అబ్బాయి 8లోకి వెళ్తే ఆనందపడతాం, 10లో ఇంటర్లోకి వెళ్తే ఆనందపడతాం, ఇంటర్లో డిగ్రీలోకి వెళ్తే ఆనందపడతాం. కానీ ఇక్కడ మీరు లైవ్ ఎగ్జాంపుల్ చూశారుగా, లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నారుగా. ఇప్పుడు వాళ్ళని ఎవరు దిగజార్చారు చెప్పండి? సరే, హిందూ సోదరులు అందరూ మారిన వాళ్ళ పట్ల మీకు బాధగానే ఉంటుంది. నేను ఎందుకు కాదు బాధ దేనికైనా అడగండి. మతం మారినందుకు బాధగా ఉంటుంది. నువ్వు గొప్ప సంస్కృతికి వారసుడివై దిగజారినందుకు. మరి ఆ సంస్కృతిని ఎలా నేర్పిస్తారు వాళ్ళకి మీరు? ఎవరికి నేర్పించాలి? హిందువులు మారిపోతూ ఉన్నారు కదా క్రైస్తత్వంలో. ఆ బిడ్డల కోసం మీరు చెప్పే పద్ధతి, మాట్లాడే విధానం ఎలా ఆ సోదరులను మళ్ళీ తిరిగి నోను నాకు అసలు ఆ కాన్సెప్ట్, ఆ ఉద్దేశం లేదు. నేను 50 మామిడి పళ్ళు ఉన్నానన్న, అది కింద 5 మామిడి పళ్ళు కుళ్ళిపోయినాయి. నేను 5 మామిడి పళ్ళు బయట పాడేయడానికి చూస్తున్నా. ఈ 45 మామిడి పళ్ళు బాగుంటమే కావాలి. అర్థమైందా లేదా? అర్థమవుతుంది. ఈ 5 మామిడి పళ్ళు బాగు చేస్తాను అంటే ఆ డిసీజ్ దానికి కూడా అంటుకుంటుంది. అసలు ఆ ఉద్దేశం లేదు. మరి ధర్మరక్షణ ఎప్పుడు జరుగుతుంది? ఈ 45 మామిడి పళ్ళు బాగుంటే చాలు. మరి డైలీ పోతూనే ఉన్నారుగా మన వాళ్ళు. నాన్న గుర్తుపెట్టుకోండి, మీకు ఇదివరకు కూడా ఒక ఉదాహరణ చెప్పాను, మీతో కాదు అంజలి గారితో చెప్పినప్పుడు. చాలా జంతువులు ఎక్కువ పెడుతుంటాయి వాటి సంతానం, కానీ భూమి మీద మిగిలేది ఆ సింగిల్గా కన్నటువంటివే మిగులుతుంటాయి. నిక్కమైన నీలం ఒక్కటున్నను చాలు, తలుకు బెలుకురాళ్ళు తట్టడేలా. ఏమండి, ఇప్పుడు ఈ మనస్సాక్షి లేని, నైతికత లేని ఈ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు కేవలం లోభం కారణంగా వెళ్ళారు. ఇప్పుడు మా దాంట్లో కులం లేదని చెప్పిన ఈ విపి రెడ్డి గారు ఏ భార్యని పెళ్లి చేసుకున్నాడు? ఆవిడదే కులం అడగండి కదా. ఏ కులం? సేమ్ కులం. సో ఇవన్నీ కబుర్లకే. కేవలం ఇప్పుడు నేనున్నాండి పబ్లిక్లో చెప్తున్నా, హిందువులారా గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు వేయకండి. నేను చెప్తున్నానా? చాలాసార్లు చెప్పినా, చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నానా? ఎవరన్నా పాస్టర్ని చెప్పండి సార్. వాళ్ళు ఎవ్రీ మంత్ సంపాదించింది 10వ వంతు ఏమంటారు? నేను చెప్తా, దశం భాగాలు అక్కర్లేదు, మన దేవుడైనా పీస్ బాబు చవట కాదు, మమ్మల్ని పోషించగలడు అని చెప్పండి సార్. ఒక అసలైన విషయం నాతో పాటు మీరు అనాలి స్వామి. ఇప్పుడు రామ్ 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 రామ్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్. హాతీరామ్ బాబుజీ ఐడియా ఉన్నారు? జై హాతీరామ్ బాబుజీ, జై రాణా ప్రతాప్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పాచికలతో ఓడించిన గురుజీయో స్వామీజీయో అంటాం. ప్రధానంగా ఈ రోజులలో ఫస్ట్ ఈఓ ఆఫ్ తిరుమలయ్య తెలుసా? ఫస్ట్ ఈఓ రాజుగారు పెట్టారు, మీరే చూసుకోండి స్వామివారిని. హాతీరామ్ బాబుజీ అట్లాంటి ఇప్పటిదాకా వచ్చింది. హాతీరామ్ బాబుజీయో సేవాలాల్ మహారాజ్కి చెందినటువంటి వారసులంతా బంజారా బిడ్డలు ఎక్కువగా మత మార్పిడులు జరుగుతున్నాయని వినిపిస్తా ఉన్నాయి. వినిపించడం, నేను తండాలకు వెళ్ళాను. మీరు ఒక ఇంటర్వ్యూ చేయాలి, ఒక ఆయన్ని చెప్తాను, ఇక్కడే జాబ్ చేస్తారు విద్యుత్ శాఖలో. ఆయన తాండాకి పిలిస్తే వెళ్ళాను. వీళ్ళు అమ్మవారు కనకదుర్గమ్మ గుడి అది శంకుస్థాపన, దాని 4 అడుగుల దూరంలోనే చర్చి. మనం గట్టిగానే మాట్లాడతాంగా, ఎవరు రారు, అది వేరే కథ అనుకోండి. నాకు బాధ ఏమిటంటే అంత గొప్ప సేవాలాల్ వారసులు, అంత గొప్ప రాణా ప్రతాప్ వారసులు, అంత గొప్ప సాక్షాత్ దేవుడినే పాచికలతో ఓడించి ఆయన హృదయాన్ని గెలిచినటువంటి హాతీరామ్ బావాజీ వారసులు ఆ గొప్పతనం తెలియక ఎంత గొప్పగా పిలుస్తాడండి స్వామివారిని ఆయన. వేగరారా ప్రభు వేగరారా, వేడుకతో ఆడుకొన వేలాయరా, వేగరారా ప్రభు వేగరారా, వేగరారా ప్రభు వేగరారా. భగవంతుడు వచ్చి ఆయనతో ఆడుకున్నాడు. భగవంతుడిని మనం బిడ్డలా, ఓ తల్లిలా భావిస్తాం, ఓ తండ్రిలా ప్రేమిస్తాం, ఓ మిత్రులా ఆరాధిస్తాం. అటువంటి గొప్ప భావన, ఉదాత్త భావన ఉంది. అంతేగాని బాబోయ్ అది నరకంలో వేసేస్తాడు, అగ్ని ఆడదు, పురుగు సావుదా, ఆ చండాలపు కాన్సెప్ట్ కాదు మంది. ఇప్పుడు మొన్న వాడేవాడు చెప్తే మళ్ళీ హట్ అవుతారు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మీద కామెంట్లు చేశాడు, బాగా చదువుకున్నాడు అయ్యింది. తెలుసు, కొట్టనా ఫోన్ చేద్దామా? పర్లేదు, వేస్ట్. అప్పుడు చేస్తే ఎత్తలేదు 2 సార్లు ఇంటర్వ్యూలో. చక్కగా ఒక అరణ్యంలో బతుకుతూ ఉంటారు తాండవాసులంతా కూడా.
హ్యాపీగా ఇప్పుడు ఇందాక నేను మిమ్మల్ని ఎలా పలకరించాను, నేను రామ్ రామ్ అంటారు, జై సేవలాల్ అంటారు, తెలుసు. లేకపోతే జై దుర్గా భవాని అని అంటారు. నేను ఎవ్వరు ఈ లంబాడిస్తున్నారో వాళ్ళందరూ జై సేవలాల్ అని ప్రారంభిస్తాను నేను మాట్లాడినప్పుడల్లా. అలాగే ఆయన చెప్పానుగా ఈ విద్యుత్ శాఖ ఆయనతో చెప్పాను, స్వామిజీ మేము మళ్ళీ పిలుస్తాను, నేను రాను, మీరిక్కడ సేవాలాలు హాతిరాం బాబాజీ రాణా ప్రతాప్ విగ్రహాలు పెడితేనే మీ ఊళ్ళో నన్ను పిలవండి, లేకపోతే రానని చెప్పాను. ఎందుకు పెట్టావు, నీకు పౌరుషం లేదా? ప్రతి తాండాలో వాళ్ళు ముగ్గురు ఉండాలి. అలాగే పబ్లిక్లో చెప్తున్నాను, దీన్ని హైలైట్ చేయి. 10 ఏళ్ల క్రితం బంజారా గర్జన ఒకటి జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇవి, ఖమ్మం బోర్డర్ కదా, ఖమ్మం జిల్లాలో పెట్టాలి. నవంబర్లో డిసెంబర్లో ప్లాన్ చేయండి. ఆయనతో చెప్పాను. ఈ లంబాడీస్లో బుక్స్ బాగా రాస్తారు, ఒక ఆయన అనంతపురం జిల్లాలో ఉంటారు, కృష్ణమూర్తి గారు, అంతే 80 ఏళ్ళు అని. ఆయనతో కూడా చెప్పా, నీది కూడా చెప్తున్నాను, ప్లాన్ చేయండి. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల బంజారాస్ డిమాండ్స్ అన్నీ బయటికి రావాలి. సేవాలాల్ పాఠం ఒక రాష్ట్రంలో ఉండాలి, హాతిరాం బాబాజీ పాఠం ఇంకో రాష్ట్రంలో ఉండాలి. ప్లాన్ చేయండి. సేవాలాల్ పాఠం ఇక్కడ పెట్టండి, లేకపోతే అది ఏదైనా చేయండి. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇలాంటి మహానుభావులు చరిత్ర ఉండదు. ఎవడో అక్కర్లేని దరిద్రం అంతా చదువుతారు. స్వాభిమానంలే, పౌరుషంలే, డబ్బులు లేని వాళ్ళు ఏం లేదు, సొమ్ము దమ్ము ఉన్న వాళ్ళు ఉన్నారు. అమాయకులు ఎందుకు వెళ్తున్నారు? ఎడ్యుకేట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? ప్రశాంతంగా ఉన్న తాండాలు ఎక్కడో మారుమూలలో ఉంటాయి స్వామి, అక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంటుంటే అసలు ఏం చెప్తారు బంజారా బిడ్డలకి? ఒక గురూజీగా, స్వామీజీగా మీరు ఏం చెప్తారు? మీరు మహేంద్ర చూడండి నాన్న, మీరు నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ అంజలి గారితో, ఆవిడ ఫస్ట్ క్వశ్చన్ గుర్తుందా? అద్భుతమైన క్వశ్చన్. అంటే నా ఆవేదనని గమనించి అడిగిన ప్రశ్న. ఎప్పటికీ నా ఆన్సర్ అదే ఉంటుంది. ఆవిడేమడిగింది, మీరు ఏ వీడియో చూసినా అలా కడుపులోంచి వచ్చినట్టు మీది బాధ లేకపోతే ఆవేదన ఏమిటి అని అడిగింది ఆవిడ. నాది ప్రపంచవ్యాప్త, అదేదో శ్రీశ్రీ చెప్తారా, నా బాధ ప్రపంచ బాధ అని. అలాగా ప్రపంచానికి బాధ ఉండకూడదనేది నా బాధ. సరే, ప్రపంచం అంతా మనం ఏం చేయలేం, కానీ గొప్ప నేల కదా ఇది. అవును. ఈ గొప్ప నేలలో గొప్ప వారికి వారసులం కదా మనం. జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను, మనం తాండాలకు వెళ్ళే ముందు అలా శ్రీకాకుళం వెళ్దాం. అంటే మన తాండాకి వెళ్ళే ముందు అట్నుంచి అలా తీసుకుని వద్దాం. శ్రీకాకుళంలో ఆ జిల్లాలో పుట్టిన గొప్పోళ్ళు అన్నాం అనుకోండి, చాలామంది రావచ్చు. ఫేమస్ పర్సన్ అంటే ఒక పర్సన్, ఆయన పేరు కలియుగ భీముడు అని పిలువబడినవాడు. ఎవరు తెలుసా? కోడి రామూర్తి నాయుడు గారు. ఆయన పేరు, ఇంటి పేరులో కోడి ఉందని ఆయన కోడి తినలే. ఆయన చెస్ట్ మీద ఏనుగుని నిలబెట్టుకున్నాడు. ఓ చెక్క వేసి చెస్ట్ మీద ఏనుగుని నిలబెట్టుకున్నాడు. కెపాసిటీ ఉంది, అది కెపాసిటీ. శాంపిల్కి చెప్పా. ఇప్పటికీ మీరు శ్రీకాకుళం పల్లెల్లోకి వెళ్ళండి, అక్కడ ఉండే తల్లులు ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఆ లావులో కాళ్ళకి ఆ వెండి ఆ కంకణాలు చేతులకి వేసుకుంటారు. నేను ఒక పేరు చెప్పా. అలా ముందుకు వస్తే విజయనగరం జిల్లాలో ఆదిభట్ల నారాయణ దాస్ గారు సంగీత కళాశాల ఉంది, మన ఘనసాల గారు చదువుకున్నారు, సాయంటి గారు కూడా చెప్పారు. బొబ్బిలి వీణకి ప్రసిద్ధి. వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో గణకీర్తి కలవోడా. సో మన గతం చాలా గొప్పది. ఈ గతం మరిచిన వాడే మతం మారి కథమైపోతాడు. అది నా బాధ. మీ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న భూమి మీద ఉన్నా లేకపోయినా వాళ్ళని తిడితే, వాళ్ళ ఫోటో మీద ఏదైనా వేస్తే మనకు కడుపు కాలుతుంది, ఎందుకంటే వాళ్ళకి పుట్టాం కాబట్టి. కానీ మతం మారిన వాడికి అమ్మా నాన్నకి వాల్యూ ఉండదు, తన పూర్వీకులపై వాల్యూ ఉండదు, దేశ జెండాకి వాల్యూ ఉండదు. నాతో డిబేట్కి రావాలంటే వాడు వందే మాతరం పాడాలి, వాడు జనగణమన పాడాలి, జాతీయ జెండా శాల్యూట్ కొట్టాలి.
ఈ దేశాన్ని మొక్కలు చెయ్యాలి అని చెప్పిన వాడి మతస్థుల్ని వాడు ఏకి పారేయాలి. లేకపోతే వాడి పేరు ఉపేంద్ర, వాడి పేరు విజయ్ కుమారా, ఈ దేశాన్ని 2 మొక్కలు చేసేసి ఈ బోకులకి కేకులా ఇచ్చేయాలా? దానికి వ్యతిరేకిస్తాయి ఎడారి మతాలని. దేహాలని మొక్కలు చేస్తాయి, దేశాలని మొక్కలు చేస్తాయి, కుటుంబాలను మొక్కలు చేస్తాయి, చేసినాయి. అందుకని నా కోపం వాళ్ళ మీద ఉండదు. ఇన్ని జరిగినా అన్ని మతాలు ఒకటే అనే దరిద్రుల మీద ఉంటుంది. ఎందుకంటే వాడి ఇంటి దొంగ. సో అక్కడ ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఆయన పేరు తెలుసా? హరికథా పితామహులు. ఈ నెల 27 నుంచి 31 వరకు 5 రోజులు మన కరట కళ్యాణి గారు ఆయన సంగీత వారోత్సవాలు, ఆయన హరికథ వారోత్సవం చేస్తున్నారు. సో మళ్ళీ బహుశా నెలాఖరికి వస్తా. సో ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఈ హరికథని చాలా చక్కగా మేళవించారు. అద్భుతం, అద్భుతం. ఆయన శిష్యుల్లో ప్రశిష్యుల్లో ఇప్పటికీ అంత అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు నాకు చాలా ఇష్టమైన వారు, ప్రస్తుత నవీన కాలానికి తగ్గట్టు ఉండేటువంటి వారు సింహాచల శాస్త్రి గారు. మన అంజలి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను. ఎందుకు ఇష్టం అంటే ఈ నవీన కాలానికి తగ్గట్టు హరికథ చెప్తారు. ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. తిరుపతి సంగీత కళాశాలకి ప్రిన్సిపల్గా చేశారు వారు. వారు అంటారు, ఎప్పటికయ్యేది ప్రస్తుతం ఆ టాకుటాకి అదస్ హార్ట్ను హట్టింపక హట్టివ్వక ఎస్కేపీ తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అంటారు. అలా సరే. సో ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఆయన విగ్రహం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా ప్రణామం చేసి ఆయనతో సెల్ఫీ తీసుకుని వస్తాను. సో మహనీయులు పుట్టిన నేల. ఆయన ఎంత గొప్పవాడంటే, ఏమండి మీరు రాస్తారు కదూ, పలానా ఆయన మీద ఏమీ రాయలేదనుకుంటా అన్నాడంట ఓ స్టేషన్ మాస్టర్. శిష్యుని పిలిచి, ఒరే ఇంకా ఎంత టైం ఉంది రైలు కన్నా, అరగంట ఉంది గురుగారు అన్నాడు. అయితే వాళ్ళ దగ్గర రఫ్ పేపర్లు ఉంటాయి కదా, ఒకవైపు వాడిని అది ఇచ్చేయి అని పేపర్లు తెచ్చి అరగంటలో బుక్ రాసేయాలండి. అలా 8 భాషలు వచ్చిన మహనీయుడు ఆయన. భయంకరమైన ఎండ అంట, 52 degrees. పరిస్థితి పెట్టాల రాలిపోయే పరిస్థితి. వాళ్ళ అమ్మగారు, ఏరా ఏమీ చేయలేమా అంటే, అమ్మ పరమశివుడిని ఆరాధన చేద్దాం అని గొడుగు తీసుకుని చెప్పులు వేసుకోకుండా ఆ ఎండలో శివాలయానికి వెళ్ళా. గొడుగు ఎందుకురా, మరి వానొద్దుగా, అప్పుడు ఇంటికి రావాలిగా, ఫెయిత్ జోన్. అలా వెళ్ళి అది ఆయన ఏం చదివారో నాకు గుర్తులేదు. భయంకర 7 రోజులు వాన వచ్చిందంట విజయనగరంలో. ఏడో 1000 ఏళ్ల క్రితం కాదు, 100 ఏళ్ల క్రితం, గట్టిగా 100 ఏళ్ళు కూడా ఇవ్వలేదు. అలాంటి మహనీయులు పుట్టారు. అలా విశాఖపట్నం రండి, అక్కడ ఎందరో మహనీయులు. అలా తూర్పుగోదావరి రండి. ఆ విశాఖపట్నం అంటే నాకు తగరప వలసలో శ్రీభాష్యం అప్పలాచార్యుల వారికి ఓ నాయుడు గారు, ఆయన మంచి యంగగా ఉన్నప్పుడు ఆయనే చెప్పారు, బాబు రామాయణం చదువుతావా అన్నారట. ఆయనే చెప్పుకుంటారు ఆయన యొక్క ఉపన్యాసాలు. అప్పుడే వ్యాకరణం అది చదువుకుని కాస్త గర్వంగా ఉన్నాను. ఆయన రామాయణం చదువుతావా అన్నారు. చదువుతానండి అన్నాను. అదే ఈ రోజుకి నాకు రక్షగా ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ముందు రామాయణం చెప్పడం నాకు తప్పనిసరి, ఎవరన్నా పిలిచినా పిలవకపోయినా అని. ఆయన పేరేంటి తెలుసా? నడిచే రామాయణం. మన చాగంటి గారికి ఇన్స్పిరేషన్ ఎవరంటే ఉపన్యాసాల విషయంలో వారు శ్రీభాష్యం అప్పలాచార్యులు విశాఖపట్నం. ఇంకా ఎందరో, అందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు. అలా తూర్పుగోదావరికి వచ్చేయండి. ఓ డొక్కా సీతమ్మ, ఓ కందుకూరి. వీళ్ళు కాకుండా మీకు తెలియని ఒక గొప్ప ఆయన పరిచయం చేయాలి. ఆ పిల్లని ఇక్కడ రమ్మన్నాను యాక్చువల్గా. అయితే వాడు నేను కాదండి మా నాన్నగారు వస్తారు అని చెప్పాడు. ఆ పిల్లోడు ఇక్కడే ఉంటాడు. ఇంతకీ ఎవరా గొప్పతనం అంటే, సర్దార్ కాటను అది కట్టాడు అని చెప్తారా? ఏం కట్టాడు? ధవళేశ్వరం. సర్దార్ కాటను ధవళేశ్వరం బ్యాజ్ కట్టాడని చెప్తారు కదా. మరి ఆ వెనకాలుండి నడిపించింది ఎవరు? ఆయన వెనకాల ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఆ ఇంజనీరు ధవళేశ్వరం. ఆయన మద్రాసు వెళ్ళి అప్పట్లో 18th centuryలో ఇంజనీరింగ్ చదువుకుని వచ్చి ఎక్కడెక్కడ తిరగాలి, ఎటువైపు వెళ్ళాలి, గుర్రాల మీద ఈయన్ని తీసుకెళ్ళినవాడు. ఈయనకి ఒళ్ళు బాగుపోతే
సర్దార్ కాటన్కి ఆరోగ్యం బాగు చేసినవాడు. ఈ లండన్ వెళ్ళిపోతే దాన్ని కంటిన్యూ చేసినవాడు. తొలి తెలుగు ఇంజనీర్ వాళ్ళ మునిమనవడితో నేను మాట్లాడదాం అనుకున్నాను, మీరు వస్తాడు. సో అలా గ్రేట్ పర్సనాలిటీస్. అలాగే 1910లో అంటే ఇప్పటికి ఎన్నాళ్ళండి, 114 ఏళ్ల క్రితం రాజమండ్రికి ముగ్గురు వచ్చారు. లాల్, బాల్, పాల్. అంటే లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, ఇంకా పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురు వస్తే ఒక ఆయన గోదావరి ఆయన అక్కడికి వెళ్ళి పద్యం పాడాడు. ఏంటది? భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలై ఎచ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు మూతులు బిగి గట్టి పాలు పితుకుచుండ. తెల్లవారను గడుసరి గొల్లవారు. భరతఖండం ఏంటి? చక్కని పాడియావు. ఈ పాలు వాళ్ళు పితుకుతున్నారు. ఈ దూడలు ఎవరు? హిందువులు. నేను బాధపడేది ఏమిటంటే ఆ పద్యం చెప్పి 114 ఏళ్ళు అయితే ఇంకా దూడల్లాగే ఉన్నారా? ఎద్దులవరా, ముద్దులారా? ఈ బ్రిటిష్ భావజాలాన్ని నెత్తి మీద పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులంట ఈ వీపీ గాళ్ళకి. ఎవరు? ఈ దేశంలో 6 లక్షల మంది పైన రికార్డుడుగా దేశభక్తులను ఉరి తీసిన ఈ లత్కోర్ పదానికి అర్థం ఏంటో తెలుసు సార్. ఈ లత్కోర్ గాళ్ళని వీడు ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు. వీడు ఉపేంద్ర గారు దేశాన్ని మొక్కలు చేసేయాలంటాడు. విజయ్ కుమార్ గాడేమో భరతమాత ఎవరో ఎంతమంది భర్తలు అంటారు. యేసు ఎప్పుడు పుట్టాడు అంటే అంటారు. డిసెంబర్ 25. నీ బర్త్డే ఎప్పుడు నాన్న? అక్టోబర్ 18. చెప్పావుగా రెడ్డి, నీ బర్త్డేనా? డేట్ చెప్పురా. 9వ నెల, నెక్స్ట్ మంత్ వచ్చే. ఓకే. ఇప్పుడు ఆడి బర్త్డే ఆడు చేసుకోవచ్చు, మాకు అభ్యంతరంలే, మీరు కూడా చేసుకోవచ్చు. కానీ గాడ్కి ఒక డే పెట్టారా? బర్త్డే అన్నారా? డిసెంబర్ 25 ఎందుకు చేస్తున్నాం? నేడు పుట్టెను మన కొరకే రక్షకుడు అని కొంపల దగ్గర అంటిస్తున్నారా? నేడు అంటే డిసెంబర్ 25దా? దాని గురించి మన వీపీని అడిగితే ఎవరు చెప్పాడు? ఈ రాధమోహన్ అడుగుతున్నాడు. మేము చెప్పామా డిసెంబర్ 25? బైబిల్ చెప్పిందా? పాస్టర్లు చెప్పారా? మరి ఎందుకు చేస్తున్నారు అంటే డిసెంబరు 1వ తారీఖు నుంచి 25 దాకా కొంచెం కొంచెం పుట్టాడు. అలా కొంచెం ఒక రోజు వేలు బయట పెట్టి, 2వ రోజు కాలు బయట పెట్టి, 3వ రోజు తలకాయ బయట పెట్టి ఏం సార్ ఇది? కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? భాగవతం చెప్పింది. ఎప్పుడు పుట్టాడు? శ్రావణ బహుళాష్టమి. మేము 26వ తారీఖు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 26 కాదు, లాస్ట్ ఇయర్ ఏదో డేట్ వచ్చింది. అంటే దేని ప్రకారం? తిథి ప్రకారము. శ్రీరామనవమి ఆ తిథిని బట్టి చేస్తాం కదా. మన పండగలన్నీ తిథులు, వాళ్ళవన్నీ తేదీలు. సో డిసెంబర్ 25 నువ్వు ఫిక్స్ అయ్యావా? 10 లక్షలు ఇస్తా అని చెప్పావా? చూపించమని చెప్పావా? తర్వాత 25 చేసావా? క్వశ్చన్లు పెంచిపోయింది, దాన్ని 90 చేసావా? నిబంధనలు ఏం అక్కర్లేదా? నిబంధనలు ఏమి ఉండకూడదు. నువ్వు కొనమనగానే కొనేయాలి సామాన్లు. బేరలు ఆడకూడదు, అది చెక్ చేయకూడదు. ఇప్పుడు ఏదన్నా కొనేటప్పుడు చెక్ చేస్తామా చేయవా? ఏమండి ఎప్పుడు నా పిల్లల్ని ఇచ్చామనుకోండి, ఏం చెప్పేవారు పెద్దోళ్ళు? అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేవారు. అవునా? అంటే పెళ్ళికి అంత ఉంటే లొల్లికి అంత ఉండాలి సార్ కదా. కదా ప్రపంచంలో ఓల్డెస్ట్ రిలీజియన్ సనాతన ధర్మం. ప్రపంచంలో వరస్ట్ రిలీజియన్ మన వీపీ ఫాలో అయ్యేది. ఓల్డెస్ట్కి వరస్ట్కి ఓ బిగ్గెస్ట్ డిబేట్ అవ్వాలంటే క్వాలిటీస్ ఉండద్దు. నేను దేశభక్తుడిని, నువ్వు కాదు. నువ్వు దేశభక్తుడే కాకపోతే పేరు ముందు వీ పెట్టాలి, విదేశీ భక్తుడు. నేను హ్యూమానిస్ట్ని, నువ్వు కాదు. నేను నమ్మే రాముణ్ణి, నేను నమ్మే కృష్ణుని, నేను నమ్మే శివుణ్ణి. ఇతరులను నమ్మకపోయినా పర్వాలేదు, దైవానికి చాలా పేర్లు ఉన్నాయి. నువ్వు చెప్పలేవుగా. లిమిటెడ్ ఎడిషన్ ఇది, నాది అన్లిమిటెడ్. దేవుడికి వీడో పేరు పెట్టాడు, ఆ పేరుతోనే పిలవాలి. కుంచిన బుద్ధి కదా ఇది. నువ్వు చూసావా? పోనీ ఆ పేరు చివరి రేట్లు లేకుండా బతుకుతావా? బతకావు. ఇప్పుడు నాన్న నువ్వు చెప్పగలవు కదా, నా పూర్వీకులు గొప్పవాళ్ళు. చెప్పు నాన్న. చెప్తా, నా పూర్వీకులు గొప్పవాళ్ళు. అతను కూడా చెప్తారు, అతను కూడా చెప్తారు. ఈ మతం మారిన వాళ్ళందరికీ పూర్వీకులు ఎదవలు అకార్డింగ్ టు దెమ్. నేను అడిగాను రాంబాబు అని గొర్రెని అడిగా. గొర్రె తిట్టు కాదు, గుర్తుపెట్టుకోండి మై లార్డ్. గొర్రె ఈజ్ నాట్ తిట్టు, యాంకర్ ఈజ్ నాట్ తిట్టు, ఇంజనీర్ ఈజ్ నాట్ తిట్టు,
కెమెరామ్యాన్ ఈజ్ నాట్ తిట్టు, డ్రైవర్ ఈజ్ నాట్ తిట్టు, గొర్రె ఈజ్ నాట్ తిట్టు. అది గుర్తుపెట్టుకుని మీరు ప్లీజ్. ఓకే. సో గొర్రెని అడిగాను, పాస్టర్ గొర్రెని, సార్ మీ తాతగారు మా తాతగారు అల్లూరి డొక్కా సీతమ్మ గ్రేట్ పర్సనాలిటీసు, వీళ్ళెవరు మీరు చెప్పిన మతంలో లేరు కదా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు సార్ అన్న. మా తాత మీ తాత అల్లూరి అంబేద్కర్ డొక్కా సీతమ్మ ఎవరు లేరు, అంతా నరకానికి వెళ్ళిపోవాల్సిందే, మా పార్టీలో లేరు కాబట్టి. అంత నాన్సెన్స్ సార్. ఎవడైనా వాడి డీడ్స్ని బట్టి డెస్టినేషన్ ఉండాలి, కానీ ఏదో ముష్టి ఒక నమ్మకపోతే నరకం, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిన లేదా శిక్షించబడిన. ఏంటి సార్ మాకు ఇది అవసరమా? ఇది ఒక మతమా? కాదు, మాది మతం కాదు, మార్గం. అవును, మేము కాదంటలేగా, ముందు పెట్టాలి. దుర్మార్గం మార్గమే కాబట్టి దుర్మార్గం. ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? ఏం నేర్చుకోవాలి చెప్పండి? అబద్ధాలు ఆడడం నేర్చుకోవాలా గొర్రెల దగ్గర? నీతి లేకుండా జీవించడం నేర్చుకోవాలి. అందుకని ఇంత గొప్ప వాళ్ళ వారసులు అయింది, అంత త్యాగం చేసి ఇంతగా పద్యం చెప్పిన ఆయన పేరు అడగలే మీరు. ఆయన పేరు తెలుసా? చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. ఓకే. ఈ భరతఖండం చక్కన పాడు చెప్పిన. సో స్వామి జ్ఞానానంద పేరు విన్నారా? పశ్చిమ గోదావరి, భీమవరం యువతల ఊరు, తోపు. ఆ టైంలో ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయి ఒంటి మీద ఏమీ లేకుండా తపస్సు చేశాడు. మరి ఏం మూడు వచ్చిందో, దిగిపోయాడు, ఎట్లా వెళ్ళిపోయాడు, ప్రొఫెసర్ అయిపోయాడు, ఏయుకి వచ్చాడు. 200 పైన థీసిస్ ఇప్పటికే ఉన్నాయి. అంటే ఏ సెయింట్ క్యాన్ బికమ్ ఏ సైంటిస్ట్ నిరూపించిన పర్సనాలిటీ. బట్ అకార్డింగ్ అవర్ బిఓకే డిఏ బుక్ ప్రకారం అది గో టు హెల్లో, అగ్ని ఆరదు పురుగు సావదు. ఏం సార్ మీకు ఇది అవసరమా? లేదు, మనం ఆ టాపిక్కే వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క గ్రేట్ పర్సనాలిటీ. ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 13 నెలలేమో. అలాంటి ఆయన ఎప్పుడో ఎక్కడికో వెళ్తే ఉపన్యాసం అయిపోయాక శాలువకి పేరట, ఒరే ఈ శాలువ ఎందుకురా, ఒక 4 అరటిపళ్ళు ఇచ్చుంటే ఈ పూట గడిచి ఉండేది కదా అన్నారు. ఆ స్థాయిలో ఉండే ఆయన ఎంత గొప్పోడంటే, డబ్బులు వచ్చాయి కదా, ఆయన లాయర్. ఆ లాయర్ డబ్బులతో చెన్నై నుంచి ఒరిస్సా దాకా బోల్డ్ని కొనేసాడంట, పొలాలు, స్థలాలు, బంగ్లాలు. ఈ స్వతంత్ర ఉద్యమంలో అన్నీ తగలేసాడు. చివరికి ఎప్పుడు ఆయన, మీరు ప్రకాశం పంతులు గారి బొమ్మ చూడండి, ఇలా శాలువా కప్పుకుని ఉంటాడు. అదేదో స్టైల్ కాదు, ఆ చొక్కాకి హోల్స్ ఉంది. అలాంటి త్యాగ పురుషుల్ని నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే నాన్సెన్స్, ఎడారి, పిశాచ, పాషండ, దరిద్ర మతాలు మాకెందుకే? త్యాగ పురుషులు పుట్టిన నేల, రంతిదేవుడు పుట్టిన నేల, వ్యాస వాల్మీకాదులు పుట్టిన నేల. ఓ రాణా ప్రతాప్ హీరో. ఆయనే హీరో కాదు, ఆయన గుర్రం కూడా హీరో, ఆయన ఏనుగు కూడా హీరో. ఆయన ఏనుగు పేరు తెలుసా? రామ్ ప్రసాద్. దాన్ని అక్బర్ గాడు బంధించి, హింసించి కొంచెం చంపేశారు. అలాగే ఈయన్ని పిలిచినప్పుడు రాణా ప్రతాప్ని ఎక్కడో ఇన్వైట్ చేస్తే ఆర్చిని కిందకి కట్టాడు. ఈ గుర్రం పేరు తెలుసా? బజాజ్ వాళ్ళ బండి చేతక్. దాని పేరే పెట్టుకున్నారు బజాజ్ వాళ్ళు. చేతక్ అంటే నాకు మహా ఇష్టం. 30 ఏళ్ళ క్రితం వెయ్యి మంది వెళ్ళేవాళ్ళం పెద్ద అప్పట్లో. ఈ గుర్రం ఈయనకి అవమానం జరగకూడదని మోకాల మీద నడిచింది. ఆయన వంగుతాడేమో అని ఆయన గౌరవాన్ని అలా కాపాడింది. ఈయన అడవిలో ఉండి పరిస్థితులు అనుకూలించక గడ్డి రొట్టెలు తిని బతికితే, ఈ దేశ ధర్మాల కోసం అలా నిలబడితే, అటువంటి వంశాల్లో, అటువంటి జాతిలో పుట్టి పౌరుషం చచ్చిపోయి ఒక ఎండిపోయిన శవాన్నో, ఎవడికి పుట్టాడో తెలియనోన్నో దేవుడు అనుకుంటూ దిగజారిపోతే ఈ లంబాడీ జాతికి, బంజారా జాతికి ఎంత అవమానం అది. ఏమని నువ్వు జస్టిఫై చేసుకుంటావు? నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. పడుకుని ఉంటారు ఈ టైంలో, 80 ఏళ్ళు, పాస్టర్ క్రిస్టోఫర్. ఏం రాసుకున్నాను?
ఒక లంబాడి పాస్టర్, అయితే ఓల్డ్ అని ఏదో రాసుకున్నాను. ఓకే, ఈ పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాడు. ఉంది, వీడియో ఉంది నెట్లో. నేను ఆయన ఫోన్ చేసి ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నాను. మిస్డ్ కాల్ ఉంది, ఎవరైనా నేను చేస్తే ప్రైజ్ ద లార్డ్ అన్నాను. నేనే పాస్టర్ అనుకుని ఆయన కష్టాలన్నీ ఏకవర పెట్టాడు. కూతురు, మొగుడు చచ్చిపోయాడు, కూతురు తన దగ్గరే ఉంది. కొడుకు పెళ్లి చేశాడు, కొడుకు చచ్చిపోయాడు. కోడలు కూడా తన దగ్గర. గడిచేది కూడా కష్టంగా ఉంది అయ్యగారు, 82 ఏళ్ళు నాకు, ఇదే పరిచర్య అన్నాడు. సార్ బాధపడకండి అని నేను వెంటనే ఒక 1000 రూపాయలు వేసాను. ఎందుకు వేసాను? ఏ వేసినది? పొద్దున్న లేస్తే నువ్వు రయ్యమని లేస్తావు వాళ్ళ మీద, ఆయనకి 1000 రూపాయలు ఎందుకు వేసావు? నాకు మనుషులు కావాలి కాబట్టి. సో ఆయన నెట్లో పేరు క్రిస్టోఫర్ చెప్పాడుగా, నేను డబ్బులు వేయడానికి కొట్టానుగా, కృష్ణ నాయక్, అదనమాట. అప్పుడు సాంగ్ వేయాలి, నాయక్ నహి. ఎందువలన? ఈ పౌరుషం లేక హతిరామ్ బావాజీ ఎంత గొప్పోడండి, వెంకటేశ్వర స్వామిని మెప్పించినవాడు, కిందకి రప్పించినవాడు. అటువంటి వాడు వారసుడు. ఆయన తెలుసా 12 ఏళ్ళు హతిరామ్ బావాజీ తెలుసా? మీరు హతిరామ్ బావాజీ సమాధి చూసారా? జాబాలి వెళ్ళకపోతే వెళ్ళినానా? నన్ను పాపం ఒక లంబాడి ఆయన అక్కడ జరిగే ఫెస్టివల్కి పిలిచాడు. నేను నాకు పూజా హోమాలు చాలా ఉంటాయి కదా, ఇవన్నీ అయ్యి లేట్గా వెళ్ళాను. పాపం అయిపోయింది, బట్ మళ్ళీ వెళ్తాను. అతను చాలా నిజాయితీ కలిగినటువంటి లంబాడి, నల్గొండ జిల్లా. ఏదో ఆయన 12 ఏళ్ళు అంటే ఇంకా గుడి బాధ్యతలు అవన్నీ అప్పచెప్పేసి మహంతులకి. ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది జాబాలిలో, ఆ వేణుగోపాల స్వామి గుడి పక్కనే ఆయన సమాధి ఉంటుంది. ఇంకా చాలామంది మహంతుల సమాధులు ఉంటాయి. ఆయన సమాధి దగ్గర మనకు చిన్న చిన్న ఆకులు ఇస్తారు. ఆకులు రాంపత్త అంటారు, తీయగా ఉంటుంది. ఆ ఆకులు కొన్ని తిని 12 ఏళ్ళు ఉన్నారు. ఇన్ని ఆకులు తింటావా నువ్వేమన్నా? మనం 2 తింటాం. అలా ఆయన 12 ఏళ్ళు ఉన్నారు తపస్సు చేసి. అది కదా లంబాడి వారసత్వం, అది కదా. అలాంటి వాళ్ళల్లో ఇంకా ఎందరో మహానుభావులు పుట్టారు. ఓ సేవాలాల్, ఆయన లేకపోతే ఈ జాతి లేదు. అంతే. ఓ హెడ్ వాడిని హెడ్. ఆయన తర్వాతనే ఏదన్నా ఇతిహాసంగా మారింది ఈ చరిత్ర ఏదన్నా ఉంది అంటే కదా. అటువంటి మహనీయులు మరిచిపోయి నీకు సంబంధమే లేని, ఓ ఎవిడెన్స్ లేని, ఓ ఎథిక్స్ లేని, ప్రపంచాన్ని కబలించడానికి పుట్టిన ఓ పిశాచ మతాన్ని ఫాలో అవుతావేంటారు బాబు? కరుణకి సంబంధం ఉందా వాళ్ళకేమో? కరుణే ఉంటే చరిత్ర ఒకసారి చూడు, భూమి ఎలా ఉంటుందండి అని చెప్పితే వేసారు ఒకను. ఎవరతను? కోపర్ణకృష్ణమేనా? తెలుసా? సరే, హూమ్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరైతే ఏంటి, దేనికి? ఆ బుక్లో ఉన్నదానికి ఇతను ఎగనిస్ట్ కాబట్టి. కానీ మనకి ఎప్పుడో చెప్పారు మన దశావతార స్తోత్రంలో, మన పురాణాల్లో, భూగోళము వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవద్రూత సుకర రూప జయ జగదీశ హరే. కేశవద్రూత సుకర రూప జయ జగదీశ హరే. ప్రళయాప యోధి జలే ధృతవానసి వేదం వితవహిత చరిత్రమఖేదం కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన నేలలో పుట్టి ఇటువంటి గొప్పవాళ్ళకి వారసులంగా జీవించవలసిన వాళ్ళు ఈ జ్ఞానం తెలియక, ఈ జ్ఞానం చెప్పేవాడు లేక వాడు గొర్రె కింద మారుతున్నాడు. పోనీ గొర్రె కింద మారి వాడు ఏమన్నా ఎదుగుతున్నాడా? ద్వేషం. ఉదాహరణకి కదిరి కృష్ణ చదువుకున్నాడు కదా, ఇందా పాపం నువ్వు పొరపాటు పడి చదువుకోలేదు కాబట్టి అలా అన్నా. అబద్ధం, పచ్చి అబద్ధం అది. ఎడ్యుకేటెడ్ అంటే మీనింగ్ అంటే ఏంటి నాన్న? ఎడ్యుకేటెడ్ మీనింగ్ ఏంటి చెప్పండి? ఎడ్యుకేటెడ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరేట్. తెలుసా?
నువ్వు అనుకున్న వాళ్ళు లిటరేట్స్ బట్ నాట్ ఎడ్యుకేట్స్. మనకి ప్రపంచానికి కావాల్సింది ఎవరు? ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అంటే హూ డోంట్ హ్యావ్ హేట్రేట్. నేను ఎవరిని ద్వేషించాను తెలుసా? వ్యతిరేకిస్తా. ఎందుకు వ్యతిరేకిస్తా? మంచిని చెడు చేస్తే చెడ్డోళ్ళకి చెడు చెయ్యడమే మంచి కదా. కాబట్టి మనం దేనికి వ్యతిరేకిస్తాం ఎడారి మతాలంటే, వాళ్ళు గొప్ప గొప్ప శిల్పకళ కలిగినటువంటి దేవాలయాన్ని నాశనం చేస్తారు. వాళ్ళ కడ్డన్నారు కోల్చలో వచ్చినట్టు. ప్రపంచంలో ఓల్డెస్ట్ స్ట్రక్చర్ పేరు చెప్పు. గూగుల్ తెలియడుగా. ఓల్డెస్ట్ వరల్డ్ స్ట్రక్చర్, ద ఓల్డెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ గోబెక్లీ టేప్ archaeology site in Turkish southern Anatolia region that dates back around 9600 BCE. This prehistoric sanctuary features massive stone pillars arranged in circles, and carbon dating of tools found during excavations suggest it was built between 9500 and 8000 BCE. The purpose of Göbekli tape is still a mystery, but it challenges conventional ideas about the development of complex societies. Okay? ఇలాంటి ఓల్డెస్ట్ స్ట్రక్చర్స్లో బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఎన్నో ఉన్నాయి. అటువంటి దాంట్లో ఒక అద్భుతమైంది ఇప్పుడు ఉన్నదే, మన వాళ్ళు కష్టపడి కట్టి కష్టపడి కాపాడింది. ఇండియాస్ ఓల్డెస్ట్ టెంపుల్ ఏమొచ్చింది? ఇండియా హ్యాస్ మెనీ యాన్షియంట్ టెంపుల్స్ ఇంక్లూడింగ్ హిందూ టెంపుల్స్. టెంపుల్ అంటేనే హిందువులది. కలవరి టెంపుల్ అయితే అయిపోద్ది, టెంపులే కదా. సో బుద్ధిస్ట్ టెంపుల్ ఓకే, జైన్ దట్స్ ఓకే. ఇదేంటి ముండేశ్వరి టెంపుల్ ఓకే. 7000 విచ్ ఈస్ టెంపుల్ ఈజ్ 7000 years ఓల్డ్ ఇన్ ఇండియా. దురదృష్టం ఏంటంటే మన చరిత్రలో చూడండి, ఇది 7000 సంవత్సరాల క్రితం టెంపుల్ అంటే శ్రీ దక్షిణముఖ నంది ముండేశ్వరి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హిందూ దేవాలయంగా చెప్పబడుతుంది. బీహార్లోని కైమూర్లో గల ఈ ఆలయం గుప్తుల కాలంలో 4వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. ఓకే. ఇంకా విచ్ టెంపుల్ ఈజ్ 20,000 years ఓల్డ్ ఇన్ ఇండియా? 20 యాజ్ Pumpahar is dated 20,000 years ago. It is reasonable to state that Thiruvananthapuram and Padmanabha Swami temple date back 20,000 years, which is still exist. ఇంత గొప్ప టెంపుల్స్ ఏమవుతాయి? పందుల పాలన వస్తే. మొన్న బంగ్లాదేశ్లో రోజు 2 లక్షల మందికి అన్నం పెట్టారు ఈ కరోనా టైంలో. గుడి కూల్చేశారు, విగ్రహాలు కాల్చేశారు. పావుకి ఎన్నన్నా పాలు పోయి చివరికి ఏమవుతుంది రిజల్ట్? మొన్న జోక్ వచ్చింది అన్న, రాఖీ కదా అని వాళ్ళ ఆయనతో చెప్పింది. ఎవరికి కడతామంటే మనకి బయ్యాలు ఉంటారు కదా, బయ్యాకి కడతాను అంది. అంటే ఓసారి ఆ బయ్యాకి భార్య ఎవరో అడుగు, ఆ భార్య అంతకుముందే ఎవరో అడుగు అని మొగుడు పంపించారు. అంటే ఈవిడ వెళ్ళి అడిగారు, అదే కట్టచ్చో లేదో తర్వాత డిసైడ్ అవ్వంటే, ఆవిడ మా పిన్ని కూతురు, మా చెల్లె, ఇప్పుడు తర్వాత పెళ్ళి మేము చేశాను తల్లి అని చెప్పాడు. ఇప్పుడు చెల్లినే వాడు పెళ్లి చేసి తల్లి చేస్తే నువ్వు రాఖీ కడితే ఇప్పుడు చెప్పు అన్నాడు మగుడు. కాబట్టి నువ్వు బయ్యా అని ఎవరినానాలో కొంచెం చూసుకోవాలి. అన్న తినే దాంట్లో ఉమ్మేసేవాడు బయ్యా అవుతాడరా కుయ్యా? ఆవు ఎవరిదే? హిందువులు కాదు, నేను చెప్తా, పబ్లిక్లో చెప్తా. కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, కౌ ఈజ్ బిలాంగ్స్ టు హ్యూమన్స్. చెరువు ఎవరిదే? అందరిదే. ఆకాశం ఎవరిదే? అందరిదే. భూమి ఎవరిదే? అందరిదే. ఆవు కూడా అందరిదే. ఆవుని ఎందుకు కాపాడుకోవాలి? ఆరోగ్యం కోసం. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. దట్స్ ఆల్. కాబట్టి హ్యూమన్ బేస్తో ఉండాలి. ఈ భూమి ఎవరిది? హిందువులది కాదు, ముస్లింది కాదు, క్రైస్తవులు, అన్ని ప్రాణులది. ఇలా చెప్పని చూద్దాం, అన్ని ప్రాణులది చెప్పని చూద్దాం. వాట్ రైట్ ఏ హ్యూమన్ హ్యావ్, ద సేమ్ రైట్ ఈవెన్ యాంట్ హ్యావ్. ఎందుకని నువ్వేం సృష్టించలేదు కదా.
నిన్న ఒక 3 రోజుల క్రితం ఎప్పుడో వీడియో, పీతని లైవ్లో రొయ్యను తీసుకొచ్చి లైవ్లో నూనెలో వేసేస్తుంది ఓ పిశాచి, చైనా పిశాచి వేస్తుంటే అది పట్టేసుకుంది అంటుంది. కింద కామెంట్లు, లైవ్లో దాన్ని వేసేస్తే దానికి ఎంత నొప్పి ఉంటుంది అంటావు అని కదా. లైవ్లో ఆ నూనెలో వేసేసి తినేసి ఎందుకు, నువ్వు బతకడానికి ఏ జీవం చంపక్కర్లేదే. ఇలా అన్నావు అనుకో, వెంటనే తెలివితేటలు వాడేస్తారు. మరి అయితే మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుందిగా, మొక్కల్లోనే కాదుగా అన్నారనుకో. మా స్థాయికి మేము జంతువుల్ని తినకుండా బతకగలం, మీరు కూరగాయలు పండ్లు తినకుండా బతకగలిగితే ఇంకా గ్రేటు. తినకండి, మంచిదిగా భూమి కాలిపోద్ది. ఈ చావు తెలివితేటలు అవి వాడకూడదు. కాబట్టి ఓ సేవాలాల్, ఓ హాతిరామ్జీ, ఓ రాణా ప్రతాప్, ఇలాంటి మహనీయుల గొప్పతనం ఎవరికి తెలియాలి? ఆ జాతిలో పుట్టిన వాళ్ళు తెలియాలి. ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తే తెలుస్తుంది. అందుకని ఈ తాండాస్కి ఎన్ని ఉన్నాయో అన్నిటికీ ఒక శాసనం ద్వారా అక్కడొక ఈ ముగ్గురి యొక్క హిస్టరీ బ్రీఫ్గా విత్ పిక్చర్ ఉండాలి. అలాగే ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఈ 2 స్టేట్ల సీఎంలు చక్కగా ఖమ్మంలో గుమ్మం దగ్గర స్వాగతం చెప్పండి, సభ ఏర్పాటు చేయండి. ఓకే, ఇది నీకు టాస్క్, టేక్ రిస్క్, డోంట్ టెల్ హస్క్. ఓకే, తప్పకుండా సార్. ఇది అవ్వాలి. ఇది అయ్యి సేవాలాల్జీ పాఠం రావాలి. ఆయన ఎంత గోసేవ చేశారో ఎవరికి తెలుసు? హాతీరాంబాబాజీ ఎంత గొప్ప స్వామివారి భక్తులో. ఏమక్కర్లేదా? ఏం నేర్చుకుంటావు? ఈ దేశం అంటే సనాతన ధర్మం. ఇది అందరిదే. సత్రం ఏట్రా అందరిదేనా? జైనమైనా ఇక్కడదే, బౌద్ధమైనా ఇక్కడదే. ఇది నాకు ఏదో అడిగావుగా తంగళన్. తంగళన్ ఎందుకు తీశారంటే, ఇప్పుడు జై భీములు, తంగళన్ సినిమా రియల్ స్టోరీ, రియల్ బేస్డ్ అని చెప్తున్నారు గురుగారు. ఏంటి రియల్ బేస్డ్? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏంటి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు? పోని చెప్పు. నువ్వు చూసావా? నేను చూడలేదు సార్. ఏంటి వాళ్ళ కంక్లూషన్ చెప్పమను. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూసి వచ్చి నేను ఏం చెప్పానంటే, ఇదేదో బౌద్ధానికి సంబంధించిందని. కానీ బౌద్ధుడు వాళ్ళ అమ్మ ఎవరు? మహామాయ. వాళ్ళ నాన్న ఎవరు? శుద్ధోదండు. ఆయన భార్య ఎవరు? యశోదర. యశోద పేరు ఎక్కడుంది? చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు. పోని రామసేతు విషయం, దాని వయసు ఎంత? ద్వారక, దాని వయసు ఎంత? బౌద్ధం, దాని వయసు ఎంత? హిస్టరీకి కార్బన్ డేట్ ఇవన్నీ చేయండి. ప్రపంచంలో సనాతన ధర్మానికి సంబంధించిన ఎవిడెన్సులు చాలా దేశాల్లో దొరికినాయి, ఇంకా దొరుకుతాయి. మొన్న ఏదో గంట దొరికిందంట. గంట మీద గరుత్మంతుడు ఉన్నాడు గంట మీద. దాని వయసు 30 కోట్ల సంవత్సరాలంట. పోనీ 3 కోట్లే అనుకో, 30,000 అనుకో, ఆయన కూడా ఎక్కువేగా. ఈ పుట్టలేదుగా ఇవి, అవునా? అందుకే నేను చెప్తాను TRR, అలాగే ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎపిక్స్, ఈ ఫర్ ఎవిడెన్స్. ఈ 3 లేని వాళ్ళు మనకేంటి చెప్పేది? అందుకు వ్యతిరేకిస్తున్నాం. ఇంకోటి, ఇంత గొప్ప కట్టడాలు ఏమైపోతాయి? ఈ పిశాచి మతాలు పెరిగినాయి అనుకోండి భారతదేశంలో, ఏమవుద్ది? ఇప్పుడు పాకిస్తాన్లో ఓ రామాలయం, చికెన్ సెంటర్. ఇప్పుడు ఇది రామాలయం చికెన్ సెంటర్, అమ్మవారి టెంపుల్ టాయిలెట్, శివాలయం పందుల దొడ్డి. కాబట్టి హ్యూమన్ క్వాలిటీస్ లేనటువంటి ఈ డీమన్ రిలీజియన్స్ పెరిగితే అన్నీ ధ్వంసం అయిపోతాయి. ప్రకృతిలో పరమాత్మను చూసేటువంటి జాతి మంది, ప్రకృతిని పిశాచంలా దోచుకో అని చెప్పినటువంటి జాతి. కబ్జా కబ్జా కబ్జా. మనకు ఆ క్వాలిటీస్ లేవు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చ పార్వతి. ఏమడుగుతున్నాం అమ్మవారిని మనం? అమ్మా మాకు అన్నం కూర పప్పు సాంబార్ పెట్టి అంటలేదు. అన్నపూర్ణ సదాపూర్ణే, నువ్వు ఎప్పుడు ఇస్తావు తల్లి, కానీ మాకు జ్ఞానాన్ని, మాకు వైరాగ్యాన్ని ఇవ్వు తల్లి అని అడుగుతున్నాను. అసలు ఈ కాన్సెప్ట్ ఉందా? ఎడారు 102లో జ్ఞానం వైరాగ్యం ఉందా? అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసా? అసలు జ్ఞానమే ఉంటే ఇన్ని కొత్త దేశాలు పుడతాయా?
విపి రెడ్డిని ఖండించమని చెప్పు. ఈ దేశాన్ని మొక్కలు చేయాలి అన్న దరిద్రుడు క్రైస్తవుడు కాదు అని చెప్పను. ఏ ముస్లింనైనా చెప్పను. పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ హిందువుల మాన ప్రాణాలు తీస్తున్న దరిద్రులకి ఇస్లాంకి సంబంధం లేదు అని చెప్పను. నేను నమస్కారం చెప్తున్నా. గురుగారు, భారతదేశము అని నేను చెప్తా. హిందువుగా పుట్టి వాడు హిందూ అని చెప్పుకున్నా చెప్పుకోపోయినా ఆ బంగ్లాదేశ్లో లేదా పాకిస్తాన్లో లేకపోతే బెంగాల్ కలకత్తాలో చేసినటువంటి దుశ్చర్యలు చేస్తే వాడు హిందూ కాదు, వాడు గాండు. వీ వాంట్ హ్యూమన్స్ చెప్పను.